శివస్వామిని గొంతు చించుకొని తమ విలువైన సమయాన్ని నమ శివాయ. ఈరోజు కర్నూలు జిల్లా ఆదోని మండలం నెహ్రూ మెమోరియల్ స్కూల్లో జరిగినటువంటి శివస్వామి మాల వేసుకున్నటువంటి ఇద్దరు శివస్వాముల పైన గవర్నమెంట్ ప్రాథమిక ఉన్నత పాఠశాల నెహ్రూ మెమోరియల్ స్కూల్లో ఉపాధ్యాయుడు ప్రధానోపాధ్యాయుడు అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడినందుకోసము ఇక్కడికి రావడం జరిగింది. కావున దయచేసి ఇక్కడ అన్ని కుల మత విచక్షణ వర్గాల వాళ్ళందరూ ఉన్నారు. ఈరోజు శివరాత్రి అయితేనేమి, మరియు రంజాన్ అయితేనేమి, మరియు క్రిస్టియన్ అయితేనేమి, అన్ని మతాల వాళ్ళు ఈ యొక్క పాఠశాలలో విద్యార్థులు ఉంటారు. కాబట్టి ఆ విద్యార్థుల పైన మరి బోధించేటువంటి ఉపాధ్యాయులు కానీ, మరియు ప్రధానోపాధ్యాయులు కానీ మరి వారి పట్ల ఎలా ఉండాలి, మరి వారి దగ్గర ఎలాంటి మాటలు మాట్లాడాలి అనే ఉద్దేశంతో ఈరోజు వాళ్ళని అడగడానికి వచ్చాము. కాబట్టి ఇలాంటి సంఘటనలు మరి ఇంకెక్కడో స్కూల్లో జరగకూడదని, మరి ఇలాంటి మాటలు ఎప్పుడు ఏ చిన్న మరియు తర్వాత మగపిల్లల పైన కానీ ఇలాంటి మాటలు అసభ్యకరమైనటువంటి మాటలు ఎవరు మాట్లాడకూడదని మేము పదే సాక్షాత్తు శివస్వరూపంతో కలిగినటువంటి మేము మాకు కావాల్సింది ఒకటే, సత్యం, ధర్మం, న్యాయం. కాబట్టి మేము న్యాయం గురించే మాట్లాడతాం, సత్యం గురించే మాట్లాడతాం. అందరి పిల్లలు బాగుండాలా, అన్ని కుల వర్గాల అన్ని కుల మతాలకు సంబంధించినటువంటి పిల్లలు. నమస్కారం, నా పేరు ఫయాజుద్దీన్, నెహ్రూ మెమోరియల్ మున్సిపల్ హై స్కూల్ హెచ్ఎం. పక్కన స్కూల్లో 30 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉపాధ్యాయుడిగా పనిచేసినాను. ఏ ఉద్దేశం లేదు నాకు, కానీ పిల్లవాడు పొరపాటు దొరికినాడు, అయినా క్షమాపణ అడిగినాను. ఏ ఉద్దేశపూర్వకం మనకైతే లేదు. అదృష్టం వెంటాడి రద్దు చేసింది కాబట్టి పిల్లవాడికి క్షమాపణ అడగాల్సి వచ్చింది. మళ్ళీ వాళ్ళు ఏమేమో చెప్పారు, అయినా దానికి నేనేం చెప్పాను. ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థి కాబట్టి క్షమాపణ అడిగాను. ఇప్పుడైతే నీరసంగా ఉంది, ఈసీజీ తీశారు. డాక్టర్స్ అయితే మళ్ళీ అడ్మిట్ కమ్మన్నారు. పోత భోజనం చేయలేదు, ఇంతకుముందు అడిగారు, క్షమాపణ అడిగి పోయాను. హాస్పిటల్లో ఉన్నా అంటే కూడా రమ్మన్నారు, వచ్చేసారు. అది నాకు సంబంధం అది నాకు లేదు, సంబంధం లేదు. అయ్యప్ప స్వామి గురించి నాకు ఇది నా జీవితంలో మొదటి ఘటన. అస్సలు భూత పదం అనేది లేదు సార్. ఆ పిల్లవాడు భ్రమగా తిరిగి ఒకసారి ఆ పిల్లవాడికి పనిష్మెంట్ ఇచ్చాను కాబట్టి అది మనసులో పెట్టుకొని చేశాడు. మళ్ళీ సరే దానికి కూడా క్షమాపణ అడగాల్సిందే, కాలం బాగాలేదు కాబట్టి నేను క్షమాపణ అడిగినా. ఒక ఉపాధ్యాయుడు అడగాలంటే తప్పదు, ఇంకేం చేస్తాం, అంతకంటే ఇంకా నాకు లేదు. ఇప్పుడు నా ఆరోగ్యం బాగాలేదు ఉన్నా నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నువ్వు క్షమాపణ చెప్పుకుంటున్నారు. ఇది పరిస్థితి. ఒక ఉపాధ్యాయుడు నిరంతరం పొద్దున్న 7:45 వచ్చి సాయంత్రం 5:30 వచ్చి నిరంతరం పిల్లల కోసం ప్రయత్నిస్తూ ఉంటే ఆ ఉపాధ్యాయుడు చెడ్డవాడు అనే నామకరణం చేశారు. సంతోషం. నమస్కారం. ఫయాజుద్దీన్, హెచ్ఎం.